హాయ్ ఎవ్రీవన్, తోటలో రూపారాణి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. గోరింటాకు గోరింటా చూడండి, చెట్టు కుండీలో అండి. సో గోరింటా చూడండి, గోరింటాకు కోస్తున్నాను పెట్టుకోవడానికి. కాళ్ళకి ఏంటంటే వాటర్లో ఉండి ఎక్కువగా తడుస్తూ ఉంటాం కదండి, కాళ్ళు అనేది పాడవకుండా, అరికాళ్ళు మంటలు రాకోకుండా గోరింటాకు నెలకోసారి పెట్టుకుంటే అరికాళ్ళు మంటలు తగ్గుతాయి. నీళ్ళల్లో ఉండి అరికాళ్ళు అనేది పగుళ్ళు అనేది రావండి. అందుకే నెలకోసారి గోరింటాకు అనేది కాళ్ళకి పెడుతూ ఉంటాము. సో ఇది మాది గోరింటా చెట్టు చూడండి, బాగుందండి మా గోరింటా చెట్టు. వావ్, గోరింటాకు ఇలా కోస్తున్నాను నేను ఈరోజు. సో చేతులకి పెట్టుకున్న బ్యాక్టీరియా అనేది ఎక్కువగా లేకుండా చేస్తుందండి. నెలకోసారి పెట్టుకోవచ్చు. చేతులకి పని చేస్తూ ఉంటాం కదా, ఎక్కువగా చేతులు కూడా పాడవకుండా ఉంటాయి గోరింటాకు అనేది పెట్టుకుంటే. వేడి అనేది తగ్గుతుందండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, కొంచెం వేడి ఒళ్ళు అయినట్లయితే గోరింటా పెట్టుకుంటే కొంచెం వేడి అనేది తగ్గుతుందని అంటారు. సో యూజ్ చేయొచ్చు గోరింటాకు. బాగుందండి మా గోరింటా చెట్టు. దూరం నుంచి చూపిస్తాను చూడండి. వావ్, గోరింటా చెట్టు. నేను ఈ గోరింటాకు చెట్టేసి ఈ కుండీలో ఇలాగ ఈ గోరింటాకు చెట్టేసి 4 ఇయర్స్ అవుతుందండి. 4 ఇయర్స్ నుంచి కూడా ఇదే కుండీలో ఉంచాను. 1 ఇయర్కి ఒకసారి చెట్టు కదిలించి పైకి లేపేసి కొంచెం వేరే మట్టి అనేది పోసి మళ్ళీ ఇందులోనే పెట్టాను. అలాగే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ చెట్టు అనేది ఈ కుండీలోనే ఉంచాను. నెలకోసారి ఇలాగా ఆకు అనేది వస్తుందండి. ఒక్కళ్ళు 2 కాళ్ళకి పెట్టుకోవడానికి మాత్రం సరిపోతుంది. అదే చేతులకైతే కనుక 4 చేతులకైతే వస్తుంది. అది చందమామ నక్షత్రాలు పెట్టుకోవడానికి. సో చందమామ పెట్టుకోవచ్చు. ఎక్కువగా పెట్టుకుంటే చాలదండి, ఓన్లీ చందమామ చుక్కలు పెట్టుకున్నట్టయితే